అందరికీ నమస్కారం. నేను చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేశాను అనమాట. ఈ యాత్ర కోసం మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టికెట్, లేదంటే ఆఫ్లైన్లో ఆ, హరిద్వార్ నుంచి కానీ లేదా రిషికేష్ నుంచి కానీ చేస్తారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా చేస్తారు, ₹1 తీసుకోరు. నేనైతే రిషికేష్ నుంచి తీసుకున్నాను అనమాట. మీరు అక్కడ వచ్చి తీసుకున్నా చేసిస్తారు. హరిద్వార్ బస్ స్టాండ్ పక్కన ఆఫీస్ ఉంది, ప్లస్ అలాగే రిషికేష్ పక్కన బస్ స్టాండ్ పక్కనే ఆఫీస్ ఉంది. అక్కడ వెళ్తే మీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మీకు కార్డు ఇస్తారన్నమాట. లేదా ఆన్లైన్లో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అండ్ మీ టూర్ ప్లాన్స్ అక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈ యాత్ర ఎంట్రీ పాస్ లేకుండా మనమైతే ఏ ఒక్క ధామ్కి వెళ్ళడానికి కుదరదు, కంపల్సరీ అవసరం. ఈ యాత్రలో ఫస్ట్ యమునోత్రి, సెకండ్ గంగోత్రి, థర్డ్ కేదార్నాథ్, ఫోర్త్ బద్రీనాథ్. మీకు కావాలంటే సపరేట్ అయిన వెహికల్స్ దొరుకుతాయి, లేదా షేరింగ్ వ్యాన్ ఆర్ బస్ అయినా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఒక్కోదానికి ఒక్కో రేట్ ఉంటుంది అన్నమాట. మనకు షేరింగ్ కావాలంటే షేరింగ్ వెళ్ళొచ్చు, కొంచెం కాస్ట్ తగ్గుతుంది. నేనైతే షేరింగ్లో వెళ్తున్నాను. నాకు కలిసింది ఎంపీ బ్యాచ్, మధ్యప్రదేశ్ బ్యాచ్ కలిశారు. మేము మొత్తం కలిపి 14 మంది బయలుదేరాం ఇక్కడ నుంచి టూర్కి. ఫస్ట్ వెళ్ళేది యమునోత్రి. చూస్తున్నారు కదా, ఈ పర్వత అందాలను చూస్తూ ఆస్వాదిస్తూ చార్ధామ్ యాత్రను కంప్లీట్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఆస్వాదించండి.
ఈ ప్లేస్ వచ్చి యమునోత్రి ఫస్ట్ చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ మనకి చెక్ చేసి మన కార్డు ఉందా లేదా చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని అప్పుడు మనకి అలౌ చేస్తారు లోపలికి. అదేనా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు యమునోత్రి పొద్దున్నే 6 గంటలకి. చూడండి ఎలా ఉందో వాతావరణం. ఇంత మంచుతో ఒక లైట్గా జలుబు పడుతుంది. చలి అయితే బీభత్సంగా ఉంది. ఈ మంచుకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి 6 కిలోమీటర్లు. వెళ్దాం. చూడండి పొద్దున్నే మంచు పడుతుంది. మంచుతో పాటు వర్షం, చినుకులు. క్లైమేట్ చూడడానికి సూపర్గా ఉంది అసలు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెట్ల మార్గం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంకా దారిలో ఉన్నాము. ఇంకా 4 కిలోమీటర్ ఉందంట. చూడండి లొకేషన్ ఎలా ఉందో. జలపాతం సూపర్ కదా. వావ్. చూసారా, యమునోత్రికి అయితే వచ్చాము. చూశాను వేడిగా మా స్ట్రేట్ నేర్చుకున్నామని చేశాను. యమునోత్రి నది చూడండి ఎలా ఉందో. పైన కూలింగ్ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడే స్నానం చేసింది. నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు.
చూసారా యమున ఎలా పారుతుందో. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం అనమాట. చూసారా వర్షం ఇంకా పడుతూనే ఉంది. పొద్దున్న స్టార్ట్ అయింది, ఇంకా పడుతూనే ఉంది. గుర్రాలతోటి పైకి ఎక్కుతుంటారు జనాలు అందరూ. అప్పటి మనకైతే 1000 రూపాయలు ఛార్జ్ అని చెప్పారు. చూసారా ఎలా పడుతుందో. క్లైమేట్ చూస్తానికి అసలు ఎక్సలెంట్గా ఉంది, అది మామూలుగా లేదు. లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి ప్లేస్కి రావాలనిపిస్తుంది తెలుసా. వచ్చి డైరెక్ట్గా కళ్ళతో ఫోన్లోనో కెమెరాల్లోనో టీవీల్లోనో చూడటం కాదు, డైరెక్ట్గా మన కళ్ళతో మనం చూస్తే ఆ వచ్చే ఆనందమే వేరు. ఏమంటారు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా ఈ టూర్ అసలు ప్లాన్లో లేదు, కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అలా సెట్ అయిందన్నమాట. చూసారా ఎలా ఉందో, పైనుంచి జల్లు పడుతూ వర్షం పడుతుంది, కింద యమునా నది. సూపర్ కదా. చూసారా జలపాతం ఎంత బాగుందో చూడటానికి కళ్ళతో. బాగు కదా.
కొండ చేరడు కింద మరి జారి పడిపోయింది అనమాట. అందుకనే వీళ్ళు రాళ్ళ పాలు కొట్టి ఇదిగో ఈ విధంగా కంచి కడుతున్నారు అనమాట. రాళ్ళు సర్ది జల్లి పెడతారు పడిపోకుండా ఉండడం కోసం. జలపాతం చూస్తుంటే నాకైతే ఏమైనా ఉండిపోతుంది తెలుసా.